కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ న్యాయ విచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ రానున్నారు. ఇప్పటివరకు అందిన రిపోర్టులు, వచ్చిన ఫిర్యాదులను చంద్రఘోష్ మొదటగా పరిశీలిస్తారు. రెండవ వారంలో పలువురికి జస్టిస్ సమన్లు జారీ చేయనున్నారు. కాళేశ్వరంలో పనిచేసిన ఈఎన్సీలు, ఇంజనీర్లు, మాజీ అధికారులను చంద్రఘోష్ విచారణకు పిలవనున్నారు. ఫిర్యాదులు చేసిన వాళ్లను కూడా పిలిచి విచారణ చేయబోతున్నారు చంద్రఘోష్. ప్రస్తుతం కాళేశ్వరంలో 3 బ్యారేజీల పనులు కొనసాగుతున్నాయి. 3 బ్యారేజీల్లో కలిపి మొత్తం 57 సీకెండ్ పనులు ప్రభుత్వం చేస్తోంది. మేడిగడ్డలో ప్రస్తుతం 7 టెస్టులు పనులు సాగుతున్నట్టుగా అధికారులు తెలిపారు. మేజర్గా షీట్ ఫైల్, క్రాక్స్ ఫిల్, శాండ్ క్రౌటింగ్, గేట్లు ఎత్తాలి అనేది ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. మేడిగడ్డలో బ్లాక్ 7 కు మాత్రమే ప్రభుత్వం కాపర్ డ్యాం నిర్మిస్తోంది. 3 బ్యారేజీలకు కలిపి దాదాపుగా 500 కోట్లు ఖర్చు అవుతుందని సర్కార్ అంచనా.